అడుగుతున్నానక్క. ఆడియన్స్, ఇది సబ్స్క్రైబ్ చెయ్యం. మనం గనక ఈ వీడియోని లైక్ చేయకపోతే, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయకపోతే, నచ్చిన సీన్లన్నీ కింద కమెంట్ చేయకపోతే, నైట్ మన ఇంటికి వచ్చి సబ్స్క్రైబ్, మెయిన్ గా ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నట్టయితే నైట్ వాళ్ళ ఇంటికి వచ్చి నిద్ర పోనివ్వకుండా ర్యాంప్ ఆడిస్తుందంట. సో ఫన్మోజీ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లేకపోతే మీ ఇంటికి వచ్చేస్తుంది. అదే చేస్తే బెల్ ఐకాన్ కూడా నొక్కేయండి ఫ్రెండ్స్. ఈ డోర్ కూడా ఓపెన్ అవ్వట్లేదురా. ఒరే, ఆ డోర్ 2 రోజుల నుంచి ఓపెన్ అవ్వట్లేదురా. అవును కదా. దాని నుంచి లిల్లీని ఎలా కాపాడాలి, ఎలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా చెప్పరా? తప్పకుండా తెలుసుకుందాం. ఈడెంత తెంగరగా చూస్తున్నాడండి, ఖచ్చితంగా ఈ వంకర పని చేసింది ఈడే. ఒరే కర్రీ పువ్వు, నువ్వా దీని లవరు? No, no, no. I am not he. He is you. You. సువర్ణ పాస్ట్ నుంచి ఎక్స్క్లూసివ్ విజువల్. కన్ను కొట్టరు. ఈడెవడరా, సేమ్ నాలాగే ఉన్నాడు. నాటకాలు ఆడకి ఎదవా, నీలా ఉండడం ఏంట్రా? అంత క్లియర్ గా అది నువ్వని తెలుస్తుంటే. అంకుల్, యు ఆర్ మిస్ జడ్జింగ్ మీ. జడ్జి కాదురా, నువ్వు చేసిన పనికి ఆ దెయ్యాన్ని మే గ్రజ్జ పెట్టుకోం. ఇల్లు ఇప్పుడు నేను నుజ్జిదొచ్చి చేసేస్తుంది. ఒరే తూ అసలు తిలాన్ తోడి తనుకోలేదు తోరా. నువ్వు తమ్మాయిల్ని తనుకున్నాను, దెయ్యాలను కూడా తోతం చేస్తున్నావా? నో మ్యాన్, రూపం లేని దెయ్యాల మీద నీ తాపం. ఒరే అది నేను కాదురా. తెలుసు రవితేజ అని, కానీ నువ్వు అంతకంటే పెద్ద ఇడియట్. ఈ సచ్ స్టెబిలైజర్ మావా. అదేరా, స్టేబుల్ గా ఎప్పుడు ఉమెన్ చుట్టూ తిరుగుతూ ఉంటారు కదా. అది స్టెబిలైజర్ కాదురా, ఉమనైజర్. ఓర్ము ఎనవా, తప్పు చేసిందే కాకుండా మళ్ళీ తప్పుడు పదాన్ని కట్ చేస్తావా? బ్లూటీ ఉమనైజర్. ఒరే ఎవడు రాడు, అది నేను కాదురా. మరి నేనేమన్నా ఇంకోడా? మనుషులు పోని మనుషులు ప్రపంచంలో 7 ఉంటారంట, అందులో ఈడొకడేమో. చా, నీలాంటోడు ఒకడు ఉన్నాడా బక్క? మళ్ళీ ఇంకోడంట. ఎలాంటి సోకి కబుర్లు ఏమైనా ఉంటే నాన్నగారికి చెప్పు, మాట్లాడు. మధ్యలో నేనేం చేశాను రా నిన్ను? మరి మీరు అలా కామ్గా ఉంటే మీరు ఆడికే సపోర్ట్ అనుకుంటాం. అవును మావా, అసలుకి వీళ్ళిద్దరు బిజినెస్ పార్ట్నర్స్. నిజమే మావా. నా డౌట్ ఏంటంటే వీళ్ళు ఓన్లీ బిజినెస్ పార్ట్నర్సేనా లేదా క్రైమ్ పార్ట్నర్స్ కూడానా? రే వదిలితే లైఫ్ పార్ట్నర్స్ చేసేలా ఉన్నారు కదరా. రే గోరా, నిజం చెప్పరా, అసలు ఎవరా అమ్మాయి? నీకెలా తెలుసు? అసలు మీ ఇద్దరి మధ్యన ఏం జరిగింది, ఇప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది చెప్పు. ఈ రోజు నాకు తెలియాలి. నాకు తెలియాలి. తాకు తెలియాలి. మా అందరికి తెలియాలి, చెప్పు. మీకు చెప్పాలంటే ముందు నాకు తెలియాలి కదరా. వసే ఇంజిన్ ఆయిల్ బాగుందానా? ఏంటి అలా చూస్తున్నావు? నువ్వైనా చెప్పవే. ఆ అరుపేంటే కుక్కలాగా? ఒరే వడాలనాయాలా, నువ్వైనా చెప్పరా. ఫాస్ట్ నుంచి గోష్ఠి యొక్క ఎక్స్క్లూజివ్ విజువల్స్ అని నా ముఖం వేసి దొబ్బావు. ఇప్పుడు చూడు, ఆ లాపర్లు పెట్టిన చీరల షాప్ బయట ఆడోళ్ళలాగా ఎలా పడిపోతున్నారా. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. మీ ఆవేదన నాకు అర్థమైంది. వీడండి అసలు స్టోరీ ఏంటో చెప్పకుండా చిన్న విజువల్స్ చూపించి వదిలేశాడు అని అనుకుంటున్నారా? అయితే సమయం రానే వచ్చింది. సువర్ణకి సూర్యకి మధ్యన సంబంధం ఏంటో మీరు తెలుసుకోవాల్సిన సమయం రానే వచ్చింది. విజువల్స్ లో అంత ప్రేమగా ఉన్న వీళ్ళు అసలు ఎలా విడిపోయారు? సువర్ణకు అసలు ఏం జరిగింది? తను ఎలా చనిపోయింది? ఎలా కొరివిదయంగా మారింది? ఇవన్నీ మనం తెలుసుకుందాం.
ఒక చిన్న బ్రేక్ తర్వాత నో వే, నో వే. ఎందుకంటే ఇక నుంచి ఈ కథకి బ్రేకులు లేవు. ఓన్లీ జోకులు లేదా షాకులు. ఒరే ఇక్కడ నీ షాకులకి మాకు షేక్ అయిపోతుందిరా. త్వరగా కథ ఏంటో చెప్పరా అని. ఓకే, అది సువర్ణ కాలేజీ చదివే రోజులు. తను మామూలు అమ్మాయి కాదు. షీఈస్ ద టాపర్ ఆఫ్ ద కాలేజ్, టాపర్ ఆఫ్ ద యూనివర్సిటీ, టాపర్ ఆఫ్ ద బోర్డ్. షీఈస్ ద బెస్ట్ స్టూడెంట్ హర్ కాలేజ్ హ్యాస్ ఎవర్ ప్రొడ్యూస్డ్. కానీ యాంగర్ మేనేజ్మెంట్ లో మాత్రం సున్నా. ఇది అర్జున్ రెడ్డి అన్న. కాదు, సువర్ణ రెడ్డి. ఈమె ఎమోషనల్ మేనేజ్మెంట్ లో సున్నా. తను ఎమోషన్స్ ని ఎప్పుడు కంట్రోల్ చేసుకోలేదు. వెరీ సెన్సిటివ్. ఇంకో పక్క మన సూర్య, ఇంటి పేరు జీడి, అమ్మాయిల్ని పటాయించడంలో కేడి, కాలేజీలో గొడవలు వస్తే పెద్ద రౌడీ. అయితే ఏంటే బొడి ముందు ఈ జోడీ మధ్యలో ఏం జరిగిందో అది చెప్పు. అక్కడికే వస్తున్నాం. అది ఫైనల్ ఇయర్ సెమిస్టర్ టైం. గంటలో ఎగ్జామ్ ఉందని సువర్ణ చాలా టెన్షన్ గా లైబ్రరీలో చదువుకుంటుంది. పక్కనే మన బాయ్ సూర్య బాయ్ చాలా కూల్ గా ఎగ్జామ్ కి స్లిప్పులు రెడీ చేస్తున్నాడు. ఛీ, స్లిప్పులు పెట్టి పాస్ అయ్యేవారే డిగ్రీ. ఎవడ పెట్టాడు అంకుల్ డిగ్రీలో స్లిప్లు? నేను అసలు 10th క్లాసే పాస్ అవ్వలేదు. ఆ, మరి ఆడేంటి అలా చెప్తున్నాడు? అబ్బా నాన్నగారు, అది స్టోరీలో. అక్కడ సూర్య కథ డిగ్రీలో జరుగుతుంటే ఇక్కడ గోరగాడి కథ 10th క్లాస్ లో జరుగుంటది. అన్ని యాస్టీస్ చెప్పేస్తారెడ్డి, కాపీ రైట్ ఇష్యూ పడదనుకుని మారుతారు. సూర్య స్లిప్పులు పెట్టడం సువర్ణ చూసేసింది. నీ పని ప్రసాద్ సార్ తో చెప్తానని సూర్యని బెదిరించింది. ఈ ప్రొసెసర్ ఎవరు? ప్రసాద్ సార్ మరి ఎవరో కాదు. హి ఇస్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఓ మై గాడ్, హెచ్ఓడి కంప్లైంట్ చేస్తానన్నందుకు చంపేసేదా? నేనెందుకు చంపుతాను రా? హెచ్ఓడి కంప్లైంట్ చేస్తానన్నది కాబట్టి. నో, సువర్ణ బెదిరింపుకి సూర్య భయపడలేదు. సీరియస్ గా ఒక లుక్ ఇచ్చి, ఈ విషయం నువ్వు ఎవరికైనా చెప్తే ఎగ్జామ్ లో నా హాల్ టికెట్ నెంబర్ బదులు నీ హాల్ టికెట్ నెంబర్ రాస్తా అని క్యూట్ గా బెదిరించాడు. ఇది క్యూట్. అవును, సూర్య వార్నింగ్ సువర్ణకి చాలా కొత్తగా అనిపించింది. మాకు మాత్రం చాలా చెత్తగా అనిపించింది. రేప్ చేస్తా, యాసిడ్ పోస్తా అనే కాలంలో హాల్ టికెట్ నెంబర్ వేస్తా అని సూర్య బెదిరించిన విధానం సువర్ణకి చాలా కొత్తగా అనిపించింది. సూర్య లుక్స్, స్లిప్పులు పెట్టే స్టైల్, తను ఇచ్చిన వార్నింగ్, ఇవన్నీ సువర్ణని మంత్రముగ్ధురాలిని చేశాయి. వెంటనే కనెక్ట్ అయిపోయింది. దీనికి కనెక్ట్ అయిపోయిందే, అది ఎవరో తెంగడదాంలో ఉంది. సారీ అమ్మా, నువ్వు ఎక్కడ ఉన్నావు కదా చూసుకోలేదు. సారీయే. త్రివిక్రమ్ గారు చెప్పినట్టు ఒక మనిషి మీద ప్రేమ ఎప్పుడు ఎక్కడ ఎలా పుడుతుందో మనం ఎవరం చెప్పలేం. సో సువర్ణ కూడా సూర్య మీద ప్రేమ అలాగే పుట్టింది. ఎందుకు పుట్టిందో తెలియదు గాని ఇన్స్టెంట్ గా కనెక్ట్ అయిపోయింది. ఎగ్జామ్ లో సూర్య సువర్ణ కళ్ళ ముందే స్లిప్ బయటకు తీసి రాస్తున్నా సరే సువర్ణ ఎవరికి కంప్లైంట్ చేయలేదు. సూర్యని అలానే చూస్తూ ఉండి తాను ఎగ్జామ్ రాయడం మర్చిపోయింది. ప్రేమ చిగురించింది. చివరికి చదువు సంకనాకింది. ఆ రోజు రిజల్ట్స్ డే. స్లిప్పులు పెట్టి చూసి రాసిన సూర్య కాలేజీకే ఫస్ట్ వచ్చాడు. కానీ ప్రేమలో పడి చదువు నెగ్లెక్ట్ చేసిన సువర్ణ కూడా ఫస్ట్ వచ్చింది. కానీ లాస్ట్ నుంచి చదువుల తల్లి అయిన సువర్ణ ఒక ఫెయిల్యూర్ గా మిగిలింది. కానీ చదువు అంటే ఏంటో తెలియని సూర్య కాలేజీ టాపర్ అయ్యాడు. లాస్ట్ ర్యాంక్ రావడం సువర్ణకి ఏమాత్రం నచ్చలేదు. ఇంకేముంది, తక్కువ మార్కులు వచ్చాయని విషయాన్ని దిగమింగుకోలేక ఎంత విషం మింగుంటది, వెంటనే చచ్చితే ఏమైపోయి ఉంటది. నో 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 నో. ఈ విషయం సువర్ణకి బాధ కలిగించిన తాను ఈ విషయం మీద చావాలనుకోలేదు. మరి తనకి తక్కువ మార్కులు వచ్చినా తన లవర్ సూర్యకి ఎక్కువ మార్కులు వచ్చాయని సువర్ణ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. వాట్ ఏ గ్రీన్ ఫ్లాగ్ గర్ల్ ఫ్రెండ్. కానీ సూర్య ఫస్ట్ వచ్చిందన్న తల పొగరుతో లాస్ట్ వచ్చిన సువర్ణ ప్రేమని రిజెక్ట్ చేశాడు. వాట్ ఏ రెడ్ ఫ్లాగ్ బాయ్ ఫ్రెండ్. రెడ్ ఫ్లాగ్ ఏంటి మావా, రెడ్ ఫారెస్ట్. బల్లి పెరిగినట్టు పెరిగావు, లాస్ట్ నుంచి నన్ను వదిలేస్తావా? నేనెందుకు వదిలేస్తాను రా?
నా జీవితంలో అసలు నాకు ర్యాంకే రాలేదు, అలాంటిది ఫస్ట్ ర్యాంక్ ఎందుకు వస్తుందిరా? అది నేను కాదురా. యూ లెటరైట్ స్టూడెంట్, నువ్వు ఆ అమ్మాయిని మమ్మలో కూడా మోసం చేసావు. డిగ్రీ ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయ్యి మాకు 10th ఫెయిల్ అని చెప్తావా? నాకైతే జస్ట్ 9th పాస్ అని చెప్పాడు మావా. అన్ని అబద్ధాలే. రెండు ఒకటే కదరా. నో, బోత్ ఆర్ నాట్ సేమ్. పాపం స్వర్ణ, తర్వాత ఏం జరిగింది? సూర్య మాట్లాడిన మాటలకి సువర్ణ తట్టుకోలేకపోయింది. సూర్య లాంటి టాపర్స్ సువర్ణ లాంటి డల్లర్స్ ని లవ్ చేస్తే సొసైటీలో తన ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని, నీలాంటి ఫెయిల్యూర్స్ కి అసలు ఈ భూమి మీద బతికే అర్హతే లేదని, పోయి ఎక్కడైనా దూకి చావమని సూర్య సువర్ణని మానసికంగా కృంగి కృషించేలా చేశాడు. దాంతో మనస్తాపం చెందిన సువర్ణ కసితో ఒకే రోజు సిలబస్ మొత్తం అంతా చదివేసి తలపోటు తట్టుకోలేక చనిపోయింది. గుండెపోటుతో చచ్చిపోయిన వాళ్ళని చూశాను గాని తలపోటుతో చచ్చిపోవడం ఏంటి? మరి సూర్య చేసిన వెన్నుపోటు అలాంటిది. స్లిప్పులు పెట్టి రాసిన సూర్యకే ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు రాత్రింపగళ్ళు చదివి రాసే నాకెందుకు రాదు అన్న కసితో తన ప్రేమను కూడా పక్కన పెట్టి సూర్యని ఎలాగైనా ఓడించాలని ఒకే రోజులో సిలబస్ మొత్తం అంతా చదివేసి తలపోటుతో చచ్చిపోయింది. ఎగ్జాక్ట్లీ. ఒరే పాపాత్ముడా, కారుతో పొత్తి చంపేసే వాళ్ళు చూశాను, పైనుంచి తోసి చంపేసే వాళ్ళు చూశాను, విషం పెట్టి చంపేసే వాళ్ళు చూశాను, గొంతు పిసికి చంపేసే వాళ్ళు చూశాను, కానీ నీలా తలపొడి తెప్పించి చంపేసేవాడిని ఎక్కడా చూడలేదురా బాబు. తాతం తువర్ణ 10th తలనొప్పి తొత్తుంటే తల తత్తిపోద్ది, తాలో తెత్తుంటే తాకు తలనొప్పి తొత్తేస్తుంది. అయితే నువ్వు కూడా చచ్చిపోరా. చుంచు చుచ్చు పోసుకుంటున్నట్టు ఈ సౌండ్ ఏంటి? జీవితాన్ని చేసావు కదరా మసి. ఒరే సన్న నూడిల్స్, నువ్వెందుకు ఏడుతున్నావు? తన బాధ వింటే నాకేంటి ఎవరికైనా ఏడుపు వస్తుంది. అవునవును, నాకు కూడా వస్తుంది. తౌను తాకు కూడా తొత్తుంది. కంట్లోంచి నీళ్ళు కూడా రావట్లేదు, ఏడిపోతుందా? తొత్తుందని తెప్పాను గాని తొత్తెత్తిందని తెప్పాను తేతి. ఒరే దాని బాధ అంటే నాకు కూడా బాధ వేసిందిరా, కానీ తలపోటుతో చచ్చిపోవడం ఏంట్రా కామెడీగా? బాధ పెట్టింది కామెడీగానే ఉండొచ్చు, కానీ బాధపడిన తనకి అదొక ట్రాజెడీ. ఒరే నేను బాధపడ్డం ఏంట్రా? అది నేను కాదురా. ఏయ్, నువ్వు స్టార్టింగ్ మేము ఇంట్లోకి రాగానే ఏం చెప్పావు? ఏం చెప్పాను? ఆ టీవీలో ఏం జరుగుతుందో అది యాక్టీస్ మన ఇంట్లోనే జరుగుతుందని చెప్పావా? చెప్పాను. ఆ లెక్కన అందులో ఉన్న ఇల్లు ఈ ఇల్లే అయితే, అందులో ఉన్న దెయ్యం ఈ దెయ్యమే అయితే, అందులో ఉన్న నువ్వు కూడా ఎక్కడ నువ్వే కదరా. అవునరా, ఈడే. హౌ షుడ్ ఐ బిలీవ్ యు గైస్? చూసావా మామ, 10th ఫెయిల్ అయినాడు ఎంత ఇంగ్లీష్ మాట్లాడతాడా? వీడి ఖచ్చితంగా కాలేజ్ టాపరే. క్యాంపస్ ఇంటర్వ్యూలో హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ ది డెకేడ్ కూడా వచ్చుండదు. అదే వస్తే నీలాంటి బొగ్గాలతో ఎక్కడేం చేస్తాను రా. మహర్షి సినిమాలో మహేష్ బాబు లాగా విదేశాల్లో తిరిగేవాడిని. ట్రస్ట్ మీ గైస్, ఐఎమ్ హెల్ప్లెస్, ఐఎమ్ కార్నర్డ్. ఇట్స్ నాట్ వాట్ యు థింక్, ఇట్స్ నాట్ మీ. ఇందాకల దాకా కూడా కొంచెం డౌట్ ఉందిరా, కానీ ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది, అది నువ్వే. మిమ్మల్ని ఎలా నమ్మించేది? ఓ మై గాడ్, ఈజీ మై టాపిల్ కెంగా. ఓపెన్ హేమరా. నువ్వు ఉండబే. ఇదిగో స్వర్ణ, మనం కాలేజీ ఏ ఇయర్ బ్యాచ్ చెప్పుకో చేద్దాం. సెవెన్ 65 అప్పుడు కాలేజీలు కూడా ఉన్నాయా? అది 7 కాదు, 19. రైల్వే టైం 1965. 1965 అప్పుడు నువ్వు ఇంకా పుట్టి కూడా ఉన్నావు కదరా. నేనేంటనుకోలు, మీరు కూడా పుట్టుండ్రు. మరి నీలాగే ఉన్నా ఈ సూర్యదేన్ ఎవడరా? ఇంకెవరు? మా తాత తిరగనన్న దోత. Oh my God, that classmate? ఎస్, ఇది ఆయన కాలేజీ అకౌంట్ అయి ఉంటది. అయ్యి ఉంటది కాదు, అదే ఇప్పుడే ఈ విషయం దాన్ని చెప్పి ఫస్ట్ దాన్ని ఇక్కడి నుంచి పంపించేపా. ఏంట్రా నొక్కు పై నొక్కు? ఇప్పుడు దానికి చెప్తే నిజం చేసేస్తాది మనందరినీ కథం. కైకో, కైకు హైకు, ఎందుకంటే అది దెయ్యంరా బొక్కు. ముందు దాని ప్లాన్ ఏంటో, అసలు వచ్చిన పర్పస్ ఏంటో కనుక్కున్నాం.
నీటి లవర్ ఇక్కడే ఉన్నాడే చూసి సో నీకేం కావాలో ఇప్పుడే పూచి అలా సౌండ్ చేస్తే గొంతునే పడుతుంది కానీ నీకు కావాల్సింది రాదు కుక్కలా మొలకుండా నీకేం కావాలో చెప్పు. స్లిప్పులు పెట్టి పాస్ అయ్యే నీ మొహాన్ని నేనసలు ఎందుకు లవ్ చేశానో కూడా నాకు తెలియడం లేదు. నువ్వు ఎగ్జామ్ లో చీట్ చేసిన నేను ఏ రోజు ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే నేను నిన్ను ప్రేమించా కాబట్టి. కానీ నువ్వు అలా చీట్ చేసి ఎగ్జామ్ రాసి టాపర్ అయ్యావు. నేనేమో నీ వెంట తిరిగి తిరిగి చదువు సంకనాకిచ్చుకొని ఎగ్జామ్స్ బాగా రాయకుండా ఫెయిల్యూర్ అయ్యాను. నా కోపం వాడు కాలేజ్ ఫస్ట్ వచ్చినందుకు కాదు, ఆ కాలేజ్ ఫస్ట్ వచ్చాక నన్ను చిన్న చూపు చూసి వదిలేసినందుకు. అయితే ఇప్పుడు ఏమంటావు? ఏమంటది? మళ్ళీ చదువుతానంటది, మళ్ళీ ఎగ్జామ్స్ రాస్తానంటది. ఈసారి తన కాలేజ్ టాపర్ అయ్యి నన్ను రిజెక్ట్ చేస్తుంది. ఏ స్వర్ణ అంతేగా? ఈ ఎక్స్ప్రెషన్ కనబడి చావట్లేదు. కొంతసేపు లిల్లీ బాడీ తీసుకో. అంతే అంతే. నీ బొందే నీ బొంద. నువ్వు అప్పుడే ఎగ్జామ్స్ లో నన్ను బీట్ చేయలేకపోయావు, ఇప్పుడేం చేస్తావు? నీ ప్రతాపం ఏమైనా ఉంటే ఎగ్జామ్స్ లో చూపించు, ఇప్పుడు కాదు. చూపిస్తా, నా సత్తా ఏంటో ఎగ్జామ్స్ లో చూపిస్తా. చూపిద్దిగానే ఇంకెళ్ళు.